చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. రాజకీయాల కోసం కుటుంబంలో కలహాలు రేపుతున్నారంటూ జగన్మోహన్ రెడ్డి హాట్ కామెంట్లు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బాగున్నారు. ఆయనతో మాట్లాడుతారు. సార్, అలా చూస్తారంటే షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యేది ఈ రోజు. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి రాజకీయాల కోసం కుటుంబాల్లో కలహాలు రేపుతున్నారు, చిచ్చులు పెడుతున్నారంటూ పరోక్షంగా ప్రతిపక్ష పార్టీ టీడీపీని అంటున్న పరిస్థితి. రాజకీయాల కోసం సొంత కుటుంబ సభ్యుల్ని కడతెరిచినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో. ఎందుకంటే ఎవరు చంపారు బాబాయ్ని? హూ కిల్డ్ బాబాయ్ వివేకానంద రెడ్డి అని అడుగుతూ ఉన్నాం. ప్రజలు అడుగుతున్నారు. ఆ హంతకుల్ని నువ్వు ఏ విధంగా వెనకాలేసుకొస్తున్నావు? అవినాష్ రెడ్డిని ఏ విధంగా నువ్వు నీ సొంత పోలీసుని, సిబిఐ పోలీసు వస్తే నీ సొంత పోలీసుని పెట్టి ఏ విధంగా నువ్వు కాపాడావు? కర్నూలులో 5 రోజులు వాళ్ళకి సిబిఐ పోలీసుల్ని 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిచ్చావు. గొడ్డల పోటుని గుండెపోటు అన్నావు. ఇవన్నీ తెలుసు. అలాగే కుటుంబాలను ఎడదీయాల్సిన అవసరం ఎవరికి ఉంది? నీ తల్లిని, విజయలక్ష్మి గారిని ఎవరు తీశారు పోస్టులోంచి? పార్టీ పోస్టులోంచి చంద్రబాబు నాయుడు గారు తీశారా? ఆ పోస్ట్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు. అలాంటిది ఆ పోస్ట్ని ఎవరు తీశారు? తెలుగుదేశం పార్టీ తీసిందా? చంద్రబాబు గారు తీశాడా? ఏం మాట్లాడుతున్నావు? నీ షర్మిల, నీ సొంత చెల్లి తెలంగాణలో ఎందుకు పెట్టింది పార్టీ? నీ కోసం పాదయాత్ర చేసి, నీ కోసం 3000 కిలోమీటర్లు తిరిగి, నీ కోసం జైల్లో ఉన్నప్పుడు తిరిగి నువ్వు వాడుకొని వదిలేస్తున్నాడు. నువ్వు నేను వదిలిన బాణాన్ని అన్నావు. ఇవాళ వెనక్కి తిరిగి వస్తుంది బాణం. నిన్ను ఎక్కడ గుచ్చుకుంటుందో మామూలుగా గుచ్చుకోదు. గుచ్చుకున్న తర్వాత తెలుస్తుంది. అప్పుడు నీకు అనిపిస్తుంది. కాబట్టి కుటుంబాలని విడదీయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు. కుటుంబాలని హత్యలు చేయటం, విడగొడటం, కుటుంబాలని వాడుకోవటం, రాజకీయ అవసరాలు వాడుకోవటం జగన్మోహన్ రెడ్డికి చెల్లింది. అంటే షర్మిల రాకతోటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? ఖచ్చితంగానండి. ఎవరన్నా వస్తారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పుడు 0. మరి ఆమెని అధ్యక్షురాలు అని మీడియాలోనే కథనాలు వస్తున్నాయి. చూద్దాం ఏం పోస్ట్ ఇస్తారో, ఏంటి ఇస్తారో. రాజకీయాల్లో ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. ఏ పార్టీనైనా ప్రజలు మన్ననలు పొందొచ్చు. దానికి ఆమె ఎంతవరకు అనేది మనం ఇప్పుడే స్పెక్యులేషను, ఊహాగానం ఎందుకు చేయాలి? ముందుంది కదా ముసళ్ళ పండగ. అన్నీ చూస్తాంగా, ఖచ్చితంగా చూస్తాం. సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థుల మార్పు అంశం కూడా కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతుందని చెప్పొచ్చు. పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని సెంట్రల్కి వేశారు. సెంట్రల్లో ఉన్న ఎమ్మెల్యేకి టికెటే లేకుండా చేసిన పరిస్థితిలో వైసీపీలో గందరగోళాన్ని టీడీపీగా మీరు, ఎందుకంటే ఈ నియోజకవర్గంలో మీరు అభ్యర్థిగా కూడా ఉన్నారు. ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో చెల్లని కాస్త అయినటువంటి వెల్లంపల్లి సెంట్రల్ నియోజకవర్గంలో ఎలా చెల్లుతాడు? అక్కడ అమ్మవారి గుళ్ళో విగ్రహాలు కొట్టేశారు, కొబ్బరి చెప్పులు కొట్టేశారు, ప్రసాదాలు కొట్టేశారు, అన్ని భవన నిర్మాణాల్లో అవినీతులు చేశారు. అక్కడ 21 మంది వైసీపీ కార్పొరేటర్లో 19 మంది ఇతని మీద వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చారు. అక్కడ చెల్లని కాసైనోడు సెంట్రల్ నియోజకవర్గంలో ఎలా చెల్లుతాడు? అక్కడ చెత్తని తీసేసి ఆ చెత్తను తీసుకొని సెంట్రల్ నియోజకవర్గంలో పోస్తారా? అక్కడేమో చెత్త, అది ఇక్కడ బంగారం అవుద్దా? కాబట్టి ఎన్ని వైసీపీ ఆడే గిమ్మిక్లు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎక్కడైనా చెత్తే, చెల్లని కాసు చెల్లని కాసే. అక్కడే చెల్లనప్పుడు ఇక్కడ అసలు పావలా కూడా పనికిరాడు. ఈడన్నా పావలాగాడు ఇక్కడ మావాడు. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే 10 కోట్ల దగ్గర వేసాడు. కానీ ఇతను రేపు కంప్లీట్గా 10 కోట్లు కూడా వచ్చే పరిస్థితి ఇతనికి ఉండదు. అది వాస్తవం. అంటే షర్మిల కాంగ్రెస్లోకి రావడం వల్ల అంతిమంగా టీడీపీకి లాభం వస్తుందంటే కూడా విశ్లేషణలు వినిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే వైసీపీ ఓటు ప్రధానంగా చెల్లబోతుంది. వైసీపీ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఎక్కువ కూడా కనిపిస్తున్న పరిస్థితి. వైసీపీ మునిగిపోయే నావా అయిపోయింది. వైసీపీ చాప్టర్ క్లోజ్. ఇంకా మీరు ఉన్నే మీడియా జాకీలేసి లేపుతుంది కొన్ని మీడియా కొంతమందిని. కానీ మీడియాలో వచ్చినటువంటి పరిణామాలు కానీ చూస్తే ఇక్కడ రోజుకు ఒక ఎమ్మెల్యే, సొంత తాడేపల్లి ఎమ్మెల్యే ఎవడు? ఆళ్ళ రామకృష్ణారెడ్డి. ఎవడు? జగన్మోహన్ రెడ్డి. అంటే మొన్నటిదాకా పగలు రాత్రి గురకావాళ్ళలాగా ఆ కాలవొట్లు ఎమ్మట లాఠీలేసి తిరిగేవాడు. అలాంటి వాడు నీ పార్టీ వద్దు, నువ్వు వద్దు, నీ ఎమ్మెల్యే పదవి వద్దు అని చెప్పి తాడేపల్లి సొంత ఇంటి జగన్మోహన్ రెడ్డి ఉన్న ఇంటి దగ్గర ఉన్న ఎమ్మెల్యేనే, నీ సామాజిక వర్గ ఎమ్మెల్యేనే బయటకు వచ్చాడు. అంటే ఏంటి? ఎవడి మీద కోపంతో వచ్చాడు? నువ్వేమి అసమర్థుడు కాబట్టి, అవినీతిపరుడు కాబట్టి, నువ్వేమి చేయలేదు కాబట్టి బయటకు వచ్చాడు. ఇవాళ
90 మంది ఎమ్మెల్యేలు బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. 90 మంది 175 మంది సీట్లు అనౌన్స్ చేయడానికి రేపు సాక్షి పేపర్లో యాడ్ పడబోతా ఉంది. వైసీపీలో పోటీ చేసే అభ్యర్థులు కావాలను అని. అది వైసీపీ పరిస్థితి. అయిపోయిన వైసీపీ గురించి మాట్లాడుకోవటం అనవసరం. ఎక్స్పైరీ డేట్ వచ్చేసిన దానికి టైమే బీయింగ్ ఇప్పుడు ఆ 2 months ఎలక్షన్ డేట్ రావడమే కారణం. ఆ ఎలక్షన్ డేట్ వస్తే వీళ్ళందరూ సర్దుకొని వెళ్ళిపోతారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉండదు. ఇది చెప్తున్నారు. పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మునిగిపోయే నావు అంటూ బోండా ఉమ కామెంట్ చేస్తున్న పరిస్థితి. ఒక పక్క పశ్చిమ నియోజకవర్గంలో చెల్లని రూపాయి ఈస్ట్ సెంట్రల్ నియోజకవర్గం ఎటువంటి ఎలా చెల్లుతుందని చెప్పి ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని పావలతో పోల్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులు కావాలనంటూ సాక్షిలోనే వైసీపీ యాడ్ ఇస్తుందంటూ బోండా ఉమ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో కలిసి సురేంద్ర RTV విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.